తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం 10 సంవత్సరాల తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ కళను ఈరోజు సంపూర్ణంగా మనం అనుభవిస్తూ ఉన్నాము. కాబట్టి వాస్తవంగా ఏంటంటే మనకు ఈ తెలంగాణ ఎప్పుడు దీనికి బీజం పడ్డదంటే 1969లో తెలంగాణ ఉద్యమం మొట్టమొదటిసారి మర్రి చెన్నారెడ్డి గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ఏర్పాటు కావడం జరిగింది. అప్పుడు దాదాపు 369 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ పోను ఏమైందంటే 1999లో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వం ఏం చేసిందంటే కేంద్రంలో ఒక 3 రాష్ట్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాంచల్, బీహార్ నుంచి వనాంచల్, అదేవిధంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు కేసీఆర్ ఏం చేసిందంటే అరే 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసింది కదా అనే ఉద్దేశంతో మనకు కూడా ఇంకొక రాష్ట్రం ఎట్లాగో మన పాత డిమాండ్ ఉంది కాబట్టి దాన్ని ముందుకు తీసుకురావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ విషయంలో 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అంతకంటే ముందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక 40 మంది ఎమ్మెల్యేలు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా చెన్నారెడ్డి కావచ్చు, అదేవిధంగా చాలామంది నాయకులు ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం కావాలని అప్పుడు అడగడం జరిగింది ఢిల్లీలో. ఆ తర్వాత రోజు రోజుకు తెలంగాణ కోరిక ప్రజల్లో ఇంకా బలంగా ఏర్పాటు జరిగింది. కావున ఇంతింతై వడ్డింతై తానింతై అన్నట్టు ప్రతి వర్గంలోనూ అన్ని కులాల్లోనూ తెలంగాణ ఆకాంక్ష అనేది బలపడ్డది. ఆ బలపడ్డ ఆకాంక్షను నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా మిగిలిన పార్టీలు కూడా జేఏసీగా ఏర్పాటు అయ్యి కోదండరాం గారిని జేఏసీ చైర్మన్గా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా చొప్పదాని నియోజకవర్గ జేఏసీ చైర్మన్గా 2010లో నియమింపబడి ఎన్నో రాష్ట్రోత్సవాలు ధర్నాలు చేసి మన తెలంగాణ ఉద్యమ నాయకుడైనటువంటి ఖద్దర్ గారితో కూడా తెలంగాణలో చొప్పదండిలో చాలా పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి దాదాపు ఒక 25,000 మంది ఆ రోజు ఆ గద్దర్ను చూసేదానికి, ఆ పాట వినేదానికి కూడా ఆ రోజు రావడం జరిగింది. ఒడుస్తుంది పొద్దు మీద తెలంగాణ పాటతోని ఆ రోజు తెలంగాణ మొత్తం ఉర్రు తొలగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా కొట్టాడినటువంటి తెలంగాణను మన కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి పొన్నం ప్రభాకర్ గారి యొక్క నాయకత్వంలో రాజగోపాల్ రెడ్డి కావచ్చు, రాజయ్య కావచ్చు, అదేవిధంగా మధుయాసి కావచ్చు, ఇట్లా అందరూ దాదాపు 9 మంది సీరియస్గా తీసుకొని ఈ తెలంగాణ తేవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఏర్పడినటువంటి తెలంగాణను కేసీఆర్ ముఖ్యమంత్రిగా దాదాపు 9 సంవత్సరాల అంటే 10 సంవత్సరాలు దగాకు గురి చేయడం జరిగింది. తెలంగాణను తన కడిలో ఒక నాయకత్వంలో తిరిగి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కబంధాస్థానం నుంచి విడిపించి మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే ప్రజాస్వామ్య పాలన వైపు ఈరోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. గతంలో ఎన్ని ఉద్యమాలంటే నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసి 2003లో నా పైన కూడా మున్సిపల్ కార్యాలయం ఆ రోజు అద్దాలు ధ్వంసం చేసినప్పుడు నా మీద కూడా సెప్టెంబర్ 5వ తారీఖు 2003లో నా మీద కేసు పెట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందులో భాగంగా జైలుకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో ఉద్యమాలు, ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు తెలంగాణ సాధకుల్లో నాకు కూడా అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. ఈరోజు తెలంగాణ వచ్చినందుకు చాలా ధన్యవాదాలను కూడా తెచ్చినటువంటి పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇచ్చినటువంటి సోనియా గాంధీ తల్లికి ఈరోజు నేను మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు. కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కరీంనగర్.